వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్ట్ ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైభవంగా కుప్పంలోని తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు చేసిన టిప్పర్లు, భారీ యంత్రాలు సీజ్. విజయ గణపతి ఆలయంలో హనుమాన్ హోమంలో పాల్గొన్న హనుమాన్ దీక్షపరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రవాణా రంగ నాయకులు తాండ్రపాడు సమీపంలో గల RDA కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ ఉప రవాణా కమిషనర్ శ్రీధర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. CITU జిల్లా అధ్యక్షులు PS రాధాకృష్ణ, CITU యూనివర్సిటీ అధ్యక్షులు R నరసింహులు కమిషనర్తో మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల వాహనదారులు నష్టపోతారని, ఇప్పుడున్న చలాన ధరలు విపరీతంగా పెరిగి నిజమైన డ్రైవింగ్ లైసెన్స్ పొందవలసిన వారు పొందలేరని, హిస్టారీతిన లైసెన్సులు ప్రైవేట్ సంస్థలు జారీ చేశాయని, వీటి వల్ల అనేక ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయని వారన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ RDA కార్యాలయంలో RTA అధికారులు పర్యవేక్షణలు జరగాలని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేసి పాత పద్ధతిలోనే RTA కార్యాలయం డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేలా తమరి ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని వారు డిప్యూటీ కమిషనర్కి విన్నవించుకున్నారు. గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో నిర్మాణం చేపడుతున్న మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ ఎలాంటి రక్షణ లేకుండా నిర్మాణం చేస్తున్న తరుణంలో బుధవారం రోజున ఒక వ్యక్తి గోతిలో పడి మృతి చెందడం బాధాకరమని, నేడు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పర్యవేక్షించి కాంట్రాక్టర్పై హత్య నేరం కేసు నమోదు చేయాలని DHSP జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, రాష్ట్ర సమితి సభ్యులు మధ్యల దినేష్లు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి, కార్మికుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. కానీ మీ కాంట్రాక్టర్కు 100 సార్లు చెప్పినాం, ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మీకు లేబర్ అధికారులు అండగా ఉంటారు. ఈ ప్రిన్సిపల్ అనే టైం ఆమె పట్టించుకోదు. మీ కాంట్రాక్టర్ కూలీలే కదా, వాళ్ళతో వచ్చింది ఏంది పోయింది ఏంది, వాళ్ళతో పానమా అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన ఆ కుటుంబాలకు న్యాయం జరగాలన్నా ఉల్టా మన మీద పోలీసులు కేసులు పెట్టే వీళ్ళు మెడికల్ కాలేజ్ కోసం మేము కొట్లాడతాం, సాధించుకుంటాము, కేసులు అయితే జైలుకు పోతాం. మెడికల్ కాలేజ్ వచ్చిందని జనాలు ప్రాణాలతో ఉండద్దా? నీకు కూడా ఇప్పుడు వాళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు పై, వానికి కూడా వానికి ఒక కుటుంబము, బిడ్డ, పిల్లలు అందరూ ఉంటారు కదా. మీరు ఇంజనీర్లు, మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కార్మికులకు కూడా ఉండాలనే మా బాధ. మీ కాంట్రాక్టుల మీదో మీ అధికారుల మీదో కోపాలు కాదు మాకు. విన్నారా? భద్రత ఇవ్వండి కార్మికులకు. ప్రతిదీ లేబర్ ఆఫీసులో ఒక ఎన్రోల్మెంట్ చేస్తే ఇట్లాంటి దురదృష్టం పనికి వచ్చిన వాళ్లకు ఏమైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్ నుంచి పైసలు వస్తాయి. మీరింత సాయం చేయాలని మేము కొట్లాడతాం తప్ప మీరేదో టార్గెట్ అని, లేకపోతే మేము ఫైట్ చేస్తే మా మీద కేసులు పెడదామని భయపెట్టినా బాధ పెట్టినా ఇక్కడ ఎవడు భయపడేటోడు లేడు. అది మీ కాంట్రాక్టర్కి చెప్పు. మీ కాంట్రాక్టర్లకు ఫోన్ లేదు చేస్తే ఫోన్లు తీయరు వాళ్ళు. విన్నారా? నేను తెలుసు వాళ్లకు. గోదావరిఖని ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మాణం అవుతున్న సందర్భంలో ఈ ప్రాంత చిరకాల కోరిక ప్రజలకు మెడికల్ కళాశాలని ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి ఇక్కడ జారీ చేసుకొని అమలు చేసుకున్న తరుణంలో, నిర్మాణం అవుతున్న తరుణంలో మరి కార్మికులు కానీ ఇతర ప్రజలు కానీ మరి ప్రమాదవశాత్తు మృతి చెందడం నిజంగా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ నిన్న చూస్తే కూడా మరి ఒకరు మృతి చెందడం రావుల విజయ్ అనేది దురదృష్టకరం. ఇక్కడ చుట్టూ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కి సంబంధించి ఎలాంటి పెన్షింగు, కంచె, ఇక్కడ భద్రత అనేది లేకుండా పోయింది. నిత్యం ఒక OP పేషెంట్లే దాదాపు 2000 నుంచి 3000 మంది వస్తారు. ఎక్కడ కూడా పెన్షన్ లేకపోవడం వల్ల కింద పడి జారిపడి మృతి చెంది పరిస్థితి దాపురిస్తూ ఉంది. మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంది, 2 చనిపోయినారు. వీళ్ళను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని అడిగితే మరి భయభ్రాంతులకు గురి చేసే
ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. లేబర్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రిన్సిపల్ ఒకటయ్యి ఎక్కడ కూడా ఇక్కడ న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈ కాంట్రాక్టర్పై హత్యా నేరం కేసు నమోదు చేయాలని మేము సంబంధించిన శాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టరు, ప్రిన్సిపలే వహించాలని టీహెచ్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగిన రావుల విజయ్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ దగ్గర పని జరుగుతూ ఉంటే అక్కడ భద్రత అనేది లేదు, సేఫ్టీ అనేది లేకుండా పడడం అనేది జరిగింది. దాని మూలంగా రావుల విజయ్ అనే చనిపోయిండు. దీనికి పూర్తి బాధ్యత మరి ఇక్కడ ఉన్న మేడం వహించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో కూడా 2 సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మేడం కానీ కాంట్రాక్టర్ కానీ చనిపోయిన కార్మికునికి న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా చనిపోయిన కార్మికునికి న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా న్యాయం కనుక చేయకుంటే ఇక మేము కాంట్రాక్టర్ ఎట్లా నడిపిస్తాడో కూడా అది కూడా చూస్తామనేది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుండి మేడం హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రేపు దళిత సంఘాలన్నింటినీ పిలిచి ఈ ఏరియాలోనే ఇక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామో ఏం చేస్తామో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇప్పటికైనా చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా కోసింగిలోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ రథోత్సవానికి భక్తులు వేలాదిగా తల్లి రావడంతో జనసంద్రంగా మారింది. 3వ వార్డులో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామికి మరో పేరుగా పిలువబడే కోసిగయ్య స్వామి పండుగ సందర్భంగా 2 రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఉదయం స్వామివారి ఆకు పూజ నది జడాలచే అభిషేకాలు, మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి తమ కార్యకర్తలతో రథోత్సవాన్ని పూజలు చేశారు. సాయంత్రం సమయంలో వైసీపీ నాయకులు మురళీరెడ్డి తమ నాయకులతో వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. వీరికి స్థానిక నాయకులు పూలమాలలతో శాలువతో సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పడతా అందరు పడతారులే. కాదు ఏర్ కావాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సహస్ర దీప అలంకరణ, పూలంగి సేవ, తులాభారం భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవకుడయ్యేను హరిభక్తాళికి అంత సులభమైన నేరము
మాచే కవవేరము విసభయము విధానమయ సత్యాపతి నటన సూత్రధారి మురారి అందరివాడ కొందరివాడ అంటే అందరివాడ, అందేవాడ అందరివాడ అంటే అవకాశం ఉంటే అందేవాడు. అవకాశం చూడకండి, ఎవరు చూసేది దేవుని చూసి ఎవరు వేదాల దగ్గర నుంచి కూడా ఆ భగవంతుడిని గురించి తెలుసుకోలేకపోయాయి అని చెప్తుంది. ఇలాగా స్వామి యొక్క లీల విచిత్రాలు విశేషాలు అద్భుతమైనటువంటి యొక్క లీలలు మనకు కనిపించేది శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతంలో ఈ తులాభార ఖండం లేదు, కానీ తిరుపతి వెంకట గౌడ అనే మహనీయుడు కొన్ని చమత్కారమైన కృష్ణ మీద అమృత రస కథలను రాశారు. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో వెళ్ళాలి అనుకున్నాడు. రుక్మిణీదేవి యొక్క చరిత్రలో కూడా హారతులు పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత ఎక్కడున్నాడు స్వామి, స్వామి మీదనే ఎప్పుడు కృష్ణుడు రెండు రకాలు, అంటే ఇప్పుడే వస్తున్నాను అనగానే స్వామి స్వామి మీ దర్శనం కోసమై సత్యభామాదేవి కూడా వస్తున్నారు, కలిసే వెళ్ళండి ఒక్కరే వెళ్ళండి అది మీ ఇష్టం అంది ఓ చెరిగట్టి. సత్యభామాదేవి పరిహారంతో ఆమె రుక్మిణీదేవి అంటే నేను అత్తగారింటో అడుగు పెట్టిన దినం కనుక మీరు మా ఇంటికి రావాలి భోజనం. మీరు ఏమంటారంటే ఏదైనా మంచి పోటీ ఉండాలి కానీ చెడ్డ పోటీ. సత్యభామాదేవికి ఈ రుక్మిణీకి పుట్టినరోజు ఎందుకు వెళుతున్నాడు కనుక ఎటు వెళ్ళాలో అర్థం కాక మధ్యలో నిలబడ్డాడు. ఎవరైనా వచ్చి కొంచెం ఈ గొడవ చల్లారిస్తే బాగుండు అనుకున్నాడు స్వామి. ఇంతలో నారాయణ అని వచ్చాట చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నాడో విధం కృష్ణ శరణాగతం కృష్ణాగతం కృష్ణ ఖమ్మం జిల్లా ఇంతూరు మండలంలో తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమైన పనులు అని కూడా వర్షాలు రాకముందే పూర్తి చేయాలని అన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేలాగా చూస్తామన్నారు. ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసలు కాంగ్రెస్ మొత్తం రమ్మ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఎవడన్నా ఉండా కొంచెం ఎనికి రాను ప్లీజ్ అన్న కొంచెం ఎనికి రాను
పక్క జరుగు. మీరిద్దరు ఇప్పుడు నన్ను వదిలేశాక గుత్తాను చెట్టుపల్లి గారు మీరిద్దరు ఇమాం నగర్ వెళ్ళాలి. పక్క జరుగు. చెప్పా ఎవడా పది కాదు 16 రావాలి. అవి చిన్న చిన్నవి. ఎస్సీ సిఈ కలెక్టర్లు ఇద్దరితోటి రోజు ఉదయం మాట్లాడుతున్నాం. మీకు ఏ పని ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పండి. అమ్మా ఇటువంటి పని అయిపోతే వర్షం పడింది అనుకో నువ్వు చేయలేవు కదా అని నా బాధ. అది నా భయం. వర్షం వల్ల కానీ మీ వల్ల కానీ భయపడుతుంది. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలిచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలంని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా, లేదు ఎవళ్ళన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక. అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి 4వ తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి. ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామదాస్ నాయక్ గారు. ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. సామాన్యులమైనటువంటి మమ్మల్ని మీరు పదవులోకి పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. నెల్లూరు జిల్లా ఎస్పీ అఫీల్ హసీబ్ ఐపీఎస్ మాట్లాడుతూ ఆత్మకూరు పరిధిలోని రామస్వామిపల్లి పోలింగ్ బూత్ నందు AR కానిస్టేబుల్ నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎక్కడ నకిలీ పోలీస్ విధులు నిర్వహించలేదు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని తెలిపారు. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111, 112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నాడు ఎలక్షన్ రోజంతా. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ARPC 102817 డి తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. వాళ్ళ పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ARPCనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసిందంటే అక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట. అది మనకి వీడియోలో వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల ఆ కన్సల్ట్ ARPC దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఫార్వర్డ్ చేస్తాము.
but this is a totally fake news that some duplicate police has engaged in whole day duty at Ramaswamipalli village. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివార్లో ఉన్న చెరువులో మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ 2000 మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకుంది. అయితే నిర్ణీత సమయంలో నిర్దేశించిన టిప్పర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన బ్రిక్స్ కంపెనీ వారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు. 15 రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నారు. మట్టిని తీసే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే మట్టిని తరలిస్తూ లక్ష సంపాదిస్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రోజు రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పోలీసుల సహకారంతో అల్లూరు చెరువును పరిశీలించారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలు టిప్పర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అదేవిధంగా నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. వాళ్ళకు 2 నెలలకి వెళ్ళి జీతాలు లేవు. వాళ్ళ లోడ్ అయినా అట్లే ఉంచు. అన్నదిస్తాంటే నేను తెలియదు. ఈరోజు అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసిల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటిని కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము. వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది. వీళ్ళు పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అన్నాయని, ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ 2000 మెట్రిక్ టన్స్ అండి. దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ చాలాన్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో. పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అండి 2000 మెట్రిక్ టన్స్. బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఒక్క నిబంధన కూడా లోబడకుండా వీళ్ళు ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు. కాబట్టి వీరిపైన పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ చర్యలకు కూడా వీరిపైన పెట్టడం జరుగుతుంది. ఇందులో ఇచ్చిన అనుమతి పత్రంలో మల్లికార్జున స్వామి బ్రిక్స్ రాఘవపూర్. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో చెలరేగిన మంటలు, ఫర్నిచర్ ఫైల్స్ దగ్నం. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.
విఘ్నేశ్వర స్వామి వారిని రాష్ట్ర టీడీపీ నాయకులు కన్మూరి రఘురామ కృష్ణంరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతం అవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందన్నారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని, రాష్ట్రంలో 125 సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతుందని అన్నారు. ఓం గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవ గత ఎన్నికల తర్వాత కూడా నేను ఐనవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ 2 దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ 2 దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం, అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, ఐనవల్లి ఈ 2 దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజులు, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాం. పునర్దర్శనం ప్రాప్తి కలగాలని కూడా కే పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి పెద్దగా నాకు తక్కువ వస్తే 125. మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్ ప్రజా స్పందన రాత్రి 10 అయినా 11 అయినా మరి పూర్తిగా చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం అయితే 110 స్థానానికి రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికట్టడానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం? కంచే చేరు వేసినట్టు ఉన్న వ్యవహారం. అంతే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అంత కర్మ నిర్వహిస్తాం. ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.